జూన్ 2వ తారీఖున వచ్చే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి మన దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఎట్లా ఏర్పడ్డదో గుర్తు చేసుకునే పండగ దినం. సర్కారు చేసే సంబరాలు అందరికీ తెలుసు, కానీ దీని వెనుక దశాబ్దాల పోరాటం ఉంది. ఎన్నో ఏండ్ల పోరాటాలు, ఎందరో వీరుల త్యాగాల తర్వాత మన దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడ్డ మన తెలంగాణ చరిత్ర ఏంది, దీని వెనుకున్న కథ ఏందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన తెలంగాణ కథ 2014 కంటే మస్తు ముందు మొదలైంది. మన దేశానికి 1947లోనే స్వతంత్రం వచ్చిన తెలంగాణకు మాత్రం రాలేదు. భారతదేశంకు స్వాతంత్రం వచ్చినప్పుడు తెలంగాణ ప్రాంతం నిజాం ఏలుబడిలోని హైదరాబాద్ సంస్థానంలో ఉండే. నిజాం నవాబులు మస్తు బద్బాజ్గాళ్ళు తెలంగాణలను మస్తు తిప్పలు పెట్టిరు. వాళ్ళతోటి మన అమ్మలకలు అన్నదమ్ములు సాయుధ పోరాటం చేసి తెలంగాణకు స్వాతంత్రం తెచ్చుకున్నారు. 1948లో జరిగిన పోలీస్ యాక్షన్ ఆపరేషన్ పోలో తోటి నిజాం పాలన ఖతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కలిసింది. 1948లో ఇండియన్ ఆర్మీ చేసిన మిలిటరీ ఆపరేషన్ తోటి ఇది భారతదేశంలో కలిసింది. తర్వాత 1956లో వచ్చిన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ద్వారా తెలుగు మాట్లాడేటోళ్ళందరూ ఒకటే అని చెప్పి తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో కలిపేసి ఆంధ్రప్రదేశ్గా మార్చారు. కానీ ఇదే పెద్ద లొలి పంచాయతీ అయింది. ఆంధ్ర పాలకుల వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, ఇక్కడ జనాల ఉద్యోగాలు, సాగునీటి ప్రాజెక్టులు, పెద్ద పెద్ద చదువులన్నీ సంస్థలన్నీ కోస్తా ఆంధ్రాల్లోనే పెడుతున్నారని, మనల్ని నమ్మించి గొంతుకొస్తున్నారని ఇక్కడి ప్రజలు గ్రహించిండ్రు. గదే ఒక పెద్ద తెలంగాణ ఉద్యమానికి బీజమేసింది. మా నిధులు, మా ఉద్యోగాలు మాకే కావాలని డిమాండ్ నిజాం కాలం నుంచే ఉంది. 1900 మొదట్లోనే వేరే దిక్కుల నుంచి వచ్చిన వాళ్ళు కంటే లోకల్ వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఇక్కడ జనాలు కొట్లాడిండ్రు. ఈ ప్రత్యేక రాష్ట్రం గొడవ నిన్న మొన్నటిది కాదు. 1969లోనే గట్టిగా తెలంగాణ ఉద్యమం నడిచింది. మొట్టమొదటిసారిగా 1969లో ప్రత్యేక రాష్ట్రం కోసం గట్టిగా లొల్లి బొదలైంది. తెలంగాణ ప్రజాసమితి ఆధ్వర్యంలో నడిచిన జై తెలంగాణ ఉద్యమం దేశం మొత్తాన్ని ఆకర్షించింది. చెన్నారెడ్డి గారు 1969లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టారు. 1969లో నడిచిన తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించింది చెన్నారెడ్డి గారే. ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడడానికే పుట్టిన తెలంగాణ ప్రజాసమితి టీపీఎస్ పార్టీని ఆయనే ప్రెసిడెంట్గా ఉండేటోడు. ఆ టైంలో పోలీసుల కాల్పులలో 369 మంది స్టూడెంట్లు, పోరాట వీరులు ప్రాణాలు విడిచారు. ఆ అమరవీరుల జ్ఞాపకార్థమే హైదరాబాద్ గన్ పార్క్లా అమరవీరుల స్తూపం కట్టారు. మన గుండెల్లో రైళ్లు పరిగెత్తించే జై తెలంగాణ అనే నినాదం గదే 1969 ఉద్యమంలో పుట్టింది. మన హక్కుల కోసం స్టూడెంట్లు, కవులు, కళాకారులు గొంతుకెత్తి అన్న మాట ఇది. జనాలలో చైతన్యాన్ని నింపి ముందుకు నడిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు జరిగాయి. ఆత్మ బలిదానాలు చేసి తెగబడి పోట్లాడిన తర్వాత అప్పట్లోనే కాంగ్రెస్ గవర్నమెంట్ చెన్నారెడ్డి గారికి సీఎం పోస్ట్ ఆఫర్ ఇచ్చింది. అందిందే తడువుగా ఆయన దానికి ఒప్పుకున్నారు. 1971లో చెన్నారెడ్డి గారు అందరికీ షాక్ ఇస్తూ గంత పెద్దగా నడిచిన టీపీఎస్ పార్టీని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీలో కలిపేసి తెలంగాణ గడ్డకే తీరని నమ్మక ద్రోహం చేసిండు. దీంతో ఆయనను నమ్ముకొని రోడ్డుకెక్కిన స్టూడెంట్లు, జనాలకు మస్తు కోపం వచ్చింది. పెద్ద నిరాశనే మిగిలింది. తర్వాత ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిండు. 1969 ఉద్యమం అప్పట్లో ఫెయిల్ అయినా అప్పట్లో రాజకీయ నాయకులు ఇచ్చిన హామీలతోని గొడవ కొంచెం సర్దుమరిగిన జనం గుండెలలో ఉన్న తెలంగాణ ఆశ ఉద్యమం మాత్రం సావలేదు. ఇంకా పోరాటం అయిపోలే, ఇప్పుడే షురు అయింది. అప్పుడే మా అన్న గద్దరన్న గలం విప్పి పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా పోరు తెలంగాణమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, మా భూములు మాకేనని అర్లబడ్డ గానమా తిరగబడ్డ రాగమా, పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా, మా పాలన మాకేనని పండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా, పండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా, అమరవీరుల స్వప్నమా, అమరవీరుల స్వప్నమా. గలం విప్పి జనాన్ని నడిపించిన గద్దర్ అన్న పాట తెలంగాణ పౌరులందరినీ ఏకం చేసి పోరాటంలో పాల్గొనేటట్టు చేసింది. మళ్ళీ అసలైన మలిదశ ఉద్యమం 2001లో మొదలైంది. అప్పటి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ మన తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు
కేసీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి 2001 మే 17న తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ని స్థాపించిండ్రు. ఈ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎజెండా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించడం. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎంత ఉద్యమించినా, ఎన్ని పోరాటాలు చేసినా ప్రభుత్వాల నుంచి ఎలాంటి స్పందన రావట్లేదని తలిచి ఈ దేహం తెలంగాణ తల్లికి అంకితమంటూ ప్రత్యేక రాష్ట్ర సాధనకై తృణప్రాయంగా తన ప్రాణాలను అర్పించిన అమరవీరుడు కాసోజు శ్రీకాంత్ ఇలాంటి ఎన్నో ఆత్మ బలిదానాలు జరిగాయి. ఉద్యమం 2009 నవంబర్ల పీక్స్కు చేరింది. 2009 నవంబర్ 29 నాడు మన తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చేదాకా లేదా చచ్చేదాకా అని ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్నారు. దీంతో స్టూడెంట్స్ రోడ్లపైకి వచ్చి కార్మికులు సమ్మెలు చేసిర్రు. ఎంతోమంది యువకులు తెలంగాణ కోసం ప్రాణత్యాగాలు కూడా చేసుకున్నారు. పోలీసులు స్టూడెంట్స్పై లాఠీ చార్జ్ చేశారు. అప్పుడు రాష్ట్రం భగ్గుమంది. అందరూ న్యాయ పోరాటానికి దిగారు. ఈ దెబ్బకు కేంద్ర సర్కారు దిగొచ్చింది. కొత్త రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడతామని ప్రకటించింది. ఎన్నో సంప్రదింపులు, కమిటీల రిపోర్ట్ల తర్వాత 2013 జూలై 30న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తెలంగాణ ఏర్పాటును ఖరారు చేస్తూ తీర్మానం చేసింది. తెలంగాణను నిజాం పాలన నుంచి స్వాతంత్రం తెచ్చుకున్న ఆపరేషన్ పోలో గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఆపరేషన్ పోలో అని కమెంట్ చేయండి. ఆపరేషన్ పోలో గురించి వీడియో చేస్తా మన ఛానల్లో. అంతకంటే ముందు మన మట్టి చరిత్రను, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను మిస్ కాకుండా చూడాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్, షేర్, కమెంట్ చేయండి. ఇక వీడియో కంటిన్యూ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 పార్లమెంట్లో పెద్ద యుద్ధమే నడిచింది. చివరికి 2014 ఫిబ్రవరి 18న లోక్సభ, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఈ బిల్లును పాస్ చేసింది. మార్చి 1, 2014 నాడు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు ఈ బిల్లుపై సంతకం పెట్టిండ్రు. అట్లా 2014 జూన్ 2 నాడు అధికారికంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. అప్పుడు మన రాష్ట్రంలో 10 జిల్లాలు మాత్రమే ఉండేటివి. హైదరాబాద్ను రాజధానిగా చేసిండ్రు. 2014 ఎన్నికలల్లా టీఆర్ఎస్ పార్టీ మస్తు మెజారిటీతోని గెలిచింది. మన తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారు మొదటి సీఎం అయిండు. ఆయన సీఎం అయిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రగతి పదంలో నడిపించారు. తెలంగాణ అభివృద్ధికి పాటుపడ్డారు. రైతుల కోసం తెలంగాణ రైతు బంధు, పెన్షన్ స్కీమ్స్, ఐటీ కారిడార్స్ డెవలప్మెంట్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, కాళేశ్వరం ప్రాజెక్ట్స్, ఫ్లైఓవర్స్ కట్టి స్కై స్క్రాపర్స్ నిర్మించారు. హైదరాబాద్ డెవలప్మెంట్ కోసం ఎన్నో ప్రాజెక్ట్స్ తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు వచ్చేటట్లు చేశారు. ఆయన తెలంగాణ యాస, తీరు, భావాలను, ప్రాంతీయతత్వాన్ని కోరుకునేవారు కాబట్టే తెలంగాణ రాష్ట్ర అధికారిక గుర్తులన్నీ మన మట్టి వాసన గలవే. అంటే మన రాష్ట్ర పక్షి పాలపిట్ట, రాష్ట్ర వృక్షం జమ్మి చెట్టు. దసరా పండుగ నాడు వీటికి మనం ఇచ్చే గౌరవం వేరే లెవెల్. మన సంస్కృతిలో వీటికి మస్తు ప్రాధాన్యత ఉంది. 2014 జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ఆధారంగానే మన కొత్త రాష్ట్రం ఏర్పాటైంది. మన తెలంగాణకు మొదటి ముఖ్యమంత్రిగా తెలంగాణ ముద్దుబిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసిండ్రు. హైదరాబాద్ మన రాష్ట్ర రాజధాని. ప్రతి సంవత్సరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. తెలంగాణ అంతటా సర్కారు సెలవు ఉంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ దాకా, బడుల నుంచి ఆఫీసుల దాకా అందరూ పండుగ చేసుకుంటారు. అసలైన పెద్ద ప్రోగ్రాం సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లా జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు జాతీయ జెండా ఎగరవేసి రాష్ట్ర ప్రగతి గురించి స్పీచ్ ఇస్తారు. గన్ పార్క్లో ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి నివాళులు అర్పిస్తారు. బడులు, కాలేజీలలో ఆటల పోటీలు, క్విజ్లు పెడతారు. మన జాతీయ జానపద పాటలు, ధూమ్ధామ్ నృత్యాలతోటి ఎటు చూసిన రంగురంగుల లైట్లతోటి తెలంగాణ ముస్తాబవుతుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ 10 ఏళ్ల దాకా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉండే. ఈ గడువు 2024లోనే అయిపోయింది. ఇప్పుడు ఏపీకి అమరావతి మాత్రమే రాజధాని. హైదరాబాద్ పక్కా మనదే. మల్కాజ్గిరి రికార్డ్. మన రాష్ట్రంలో ఉన్న మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓటర్ల సంఖ్య పరంగా చూస్తే ఇది దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ నియోజకవర్గాలలో ఒకటిగా ఎలక్షన్ కమిటీలో రికార్డుకెక్కింది. గతేడాది 2025లో 11వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ 2047 అనే విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేసిండు.
2047 కల్లా కాంగ్రెస్ ఎకానమీ $3 ట్రిలియన్ తీసుకెళ్లాలనేది దీని టార్గెట్. అదే తెలంగాణ ఫార్మేషన్ డే అంటే ఉత్తగానే ఎవరో దయతలిస్తేనో వచ్చిన రాష్ట్రం కాదిది. దీని వెనకల తరాల చరిత్ర ఉంది, దశాబ్దాల గొడవ ఉంది, ప్రాణాలర్పించిన వీరుల త్యాగం రక్తం ఉంది. అది మన మట్టి కోసం, మన హక్కుల కోసం ప్రాణాలర్పించిన సామాన్య జనాల త్యాగాల గుర్తు. ఇవాళ ఐటీ హబ్గా సాగునీటితో పచ్చబడ్డ పొలాలతోటి మన హైదరాబాద్ ఆసియాలోనే టాప్ సిటీగా దూసుకుపోతున్నదంటే దానికి కారణం మన పోరాటమే. ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్, కమెంట్, షేర్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బటన్ని ఆన్ చేసుకోండి. దిస్ ఈజ్ యువర్ బాలమలేష్. జై హింద్. సైనింగ్ ఆఫ్.